బోయిన్పల్లి మండలం ఆమ్లెట్ గ్రామం రాజన్నపేట ఇళ్లపై డిబిఎల్ఓ నరేష్ విచారణ చేపట్టారు. బోయిన్పల్లి మండలం వరదవెల్లి హ్యామ్లెట్ గ్రామమైన రాజన్నపేటలో ఇండ్ల విచారణపై డిఎల్పిఓ నరేష్, స్పెషల్ ఆఫీసర్ మహేష్ల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పరిశీలన చేపట్టారు. బోయిన్పల్లి అనుబంధ గ్రామమైన రాజన్నపేటలో 9 ఇండ్లకు పరిహారంపై వరదవెల్లి గ్రామ పంచాయతీలో అధికారులు విచారణ జరిపారు. వరదవెల్లి గ్రామస్తులు మాట్లాడుతూ రాజన్నపేటకు చెందిన 9 ఇండ్లకు మధ్యమానేరు జలాశయంలో ముంపులకు గురైన 12 గ్రామాలతోనే డబ్బులు తీసుకున్నారని, మళ్లీ బై నెంబర్లతో 1,85,00,000 రూపాయలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వారు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రెండవసారి విచారణకు వచ్చారు. రెండవసారి ఇళ్లకు డబ్బులు తీసుకోకుండా చూడాలని అధికారులను కోరినట్టు తెలిపారు. దీనిపై డిఎల్పిఓ నరేష్ వివరణ అడగా, రాజన్నపేట గ్రామానికి చెందిన కొంతమంది ముంపు గ్రామం కావడంతో డబ్బులు రాలేదని కోర్టుకు వెళ్లారని, ఇదే విషయంపై వరదవెల్లి గ్రామస్తులు బై నెంబర్లతో మళ్లీ డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కార్యదర్శుల నివేదిక ఆధారంగా విచారణ చేపట్టామని, నివేదికను పై అధికారులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. డబ్బులు మళ్ళీ ఉల్టా తీసుకుంటారు. ఒక ఆఫీసరు పట్టబాట్లు వచ్చి డబ్బులు తీసుకొని ఫోటోలు కొట్టుకొని వెళ్ళిపోతారు. మాకు పబ్లిక్లా ఏది తెలుస్తలేదు. మా పరిస్థితి ఏంటి సార్? నా పేరు లింగపల్లి కనుక, వరదవెల్లి అమర్పని అండ్ అమెరికా ప్రెసిడెంట్ను. మాకు ముప్పు గ్రామంలో 2015-19లో రీసర్వే చేసుకొని 1,80,00,000 రూపాయలు మాజీ సర్పంచ్ అని అనుబంధం సంస్థ అది దూబపల్లె రాజన్నపేట రెడ్డిపురం, ఇది వరదూరు గ్రామం కింద వచ్చింది. 1,80,00,000 రూపాయలు వచ్చిందంటే వచ్చిందానికి బై వన్ తీసుకుంటారు. దానికి మేము వ్యతిరేకమని చెప్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఉన్నోడు పోయి ఉన్నోడు పెట్టినట్టు 2 పోయి ఉన్నోడు పెట్టిన శాతం ఉంది. దానికి రద్దు చేయాలి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని మా అభిప్రాయం. వరదవెల్లి గ్రామ పంచాయతీ సంబంధించి రాజన్నపేట హ్యాబిటేషన్ ఉన్నది. రాజన్నపేట హ్యాబిటేషన్ సంబంధించి ఒక 9 మంది పిటిషనర్స్ ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. కోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు. వాళ్ళకు కంపెన్సేషన్ పెండింగ్ ఉన్నదని చెప్పేసి. అయితే ఇంకొంతమంది గ్రామస్తులు ఏం చేసిండ్రంటే, వాళ్ళ ఏదైతే పిటిషన్ ఉన్నదో ఆ 9 మందికి సంబంధించిన పిటిషన్ వాళ్ళకు పరిహారము ఆల్రెడీ గతంలో వచ్చింది. మళ్ళీ వాళ్ళకు పరిహారం కోసం అని ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు జెన్యున్ అప్లికేషన్స్ కాదని చెప్పేసి వాళ్ళు ఒక కలెక్టర్ గారికి, మళ్ళీ తర్వాత గతంలో ఎస్డిసి గారికి, మళ్ళీ తర్వాత మీడియాను అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేసిందంటే ఎంక్వైరీ చేయమని అన్నారు. సో ఆ ఎంక్వైరీలో భాగంగా ఈరోజు వరదవెల్లి గ్రామ పంచాయతీలో ఎంక్వైరీకి నేను, మళ్ళీ తర్వాత విచారణాధికారిగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, సిరిసిల్ల ఎంఆర్ఓ గారు ఇద్దరం కలిసి వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. సో కొన్ని విషయాలు గమనించినాము. తదుపరి మళ్ళీ విచారణ అనేది ఇంకా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో మిగిలిన గ్రామస్తులు అందరూ వచ్చి వాళ్ళు అభ్యంతరాలు తెలుపుతున్నారు. సో వాళ్ళకు కూడా కొంతమందికి ఇంకా కంపెన్సేషన్ రావాల్సి ఉన్నదని చెప్తున్నారు. సో అవి మాకు క్లారిటీ లేదు కాబట్టి ఆ విచారణ అనేది క్లారిటీ రానందున మళ్ళీ ఫర్దర్గా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎప్పుడు పెడతామనేది ఇప్పుడు భూభారతికి సంబంధించి గ్రామ సభలు ఉన్నాయి. ఫర్దర్గా ఎంఆర్ఓ గారు కొంచెం బిజీగా ఉన్నారు. సో డేట్ అనేది డిసైడ్ చేసుకొని ఫర్దర్గా ఎప్పుడు ఉంటుందో ఇన్ఫామ్ చేస్తాం గ్రామస్తులు.